సార్ ఈ ఇయర్ 2025 ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ 2026లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి హైయర్ స్టడీస్ కోసం. అటువంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి? సో జనరల్గా ఇంటర్మీడియట్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇప్పుడు 2025లో ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కానివ్వండి సార్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఏంటంటే 2027లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు 2026లో రాస్తారు. సో వీళ్ళకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఒకటి జేఈ, ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే జేఈ అండ్ ఎంసెట్ అంటాం. సో అట్లనే నీట్ బైపీసీ స్టూడెంట్స్కి అయితే నీట్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఎంసెట్ కూడా ఉంటుంది, అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నవి స్టూడెంట్స్ రాయొచ్చు. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ కొన్ని స్టేట్స్, ఇప్పుడు మన దగ్గర ఏప్సెట్ ఎట్లానో కొన్ని కర్ణాటక స్టేట్ ఉంటాయి, ఎంహెచ్టీ, సిఈటీ మహారాష్ట్ర ఉంటాయి, డబ్ల్యూబీజేఈ అనేది నేషనల్ ఎగ్జామినేషన్. సో ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ అపియర్ అవ్వచ్చు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వచ్చు, లైక్ బిట్సాట్ కానివ్వండి. సో ఆ స్టూడెంట్ ఫస్ట్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకోవాలి సార్. ఏ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను ఐఐటీస్లోకి వెళ్ళాలా, ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా, లేదంటే తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ కావాలా అన్నదాన్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ వాళ్ళ ఎగ్జామ్ని చూజ్ చేసుకోవడం మెయిన్ థింగ్. అది స్టార్టింగ్ నుంచి ఏ ఎగ్జామ్లో నేను ఎక్సెల్ అవ్వాలి, స్కోర్ చేయాలి బాగా అన్నది చేయాలి వాళ్ళు.